హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుర బ్యూటిఫుల్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మీరు చూస్తున్నది కార్తీక మాసంలో చివరి కార్తీక సోమవారం రోజు షూట్ చేసిన వ్లాగ్. నేను కార్తీక మాసం నెల రోజులు ఎర్లీ మార్నింగ్ దీపం పెడతాను అని చెప్పలేను. ఎందుకంటే సోమవారాలు మాత్రం మ్యాక్సిమం పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే దీపం పెట్టడానికి ట్రై చేస్తాను. లేదు అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాతే ఇంకా నాకు కుదరదు. ఈరోజు కూడా అలానే అయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత దీపం పెట్టాను. మా వారు ఆ రోజు మార్నింగ్ 7:00కి రిసార్ట్కి వెళ్ళాలి. ఒక మీటింగ్ ఉంది, ఆఫీస్ మీటింగ్. సో మా వారు వెళ్ళాలి అంటే దానికి ముందే నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి, బయట ముగ్గు పెట్టాలి. ఇంకా అందులో సోమవారం కాబట్టి పూజ కూడా రెడీ చేసుకోవాలి. ఈ పనుల్లో నేను వంట చేయలేదు, సో కొంచెం లేట్ అయిపోయింది వంట చేయడం. మా వారు నాకు చెప్పారు వెళ్తూ, ఒకవేళ నువ్వు స్కూల్ బస్కి పిల్లల్ని పంపలేకపోతే నాకు కాల్ చెయ్యి, నేను క్యాబ్ బుక్ చేస్తాను అని. ఇంకా నేను రెడీ అయ్యి బాక్సెస్ అన్నీ రెడీ చేసుకుని కిందకి వెళ్ళి, అక్కడ కూడా శివయ్య టెంపుల్ ఉంటుంది మా అపార్ట్మెంట్లో చిన్నది. అక్కడికి స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునేసరికి 8:50 అయింది. క్లాసెస్ ఏమో 9కి స్టార్ట్ అయిపోతాయి స్కూల్లో. అప్పుడు నేను స్వామిని అడిగాను, స్వామి ఏదో ఒకటి దొరికేలా చూడు స్వామి అని. గేట్ బయట నిలబడితే నార్మల్ ఆటోస్ అయినా వస్తాయి, లేదంటే ఏదైనా ఆటో బుక్ అయినా పర్లేదని ట్రై చేస్తున్నాను. కానీ మేము బయటకు వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక ఆటో ఆగుంది అక్కడ. ఆ ఆటో అతను మమ్మల్ని చూసి మీరేనా బుక్ చేసింది అని అడుగుతున్నాడు. మేము కాదు అంటే, సో వేరే వాళ్ళు ఎవరో చేసుకుని ఉంటారు. అయ్యో అనుకున్నాను. ఓకే కదా అని పక్కన నిలబడితే ఆ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరో ఎంతసేపటికి రాలేదు, క్యాన్సిల్ చేశారేమో నాకు తెలీదు. తనైతే ఆ కార్నర్లో వెయిట్ చేశాడు కాసేపు. మేమేమైనా అడుగుతాం అనుకున్నాడో అసలు ఏంటో రీజన్ నాకు తెలీదు. సో నేను అడగలేదు, ఎందుకంటే వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు కదా, సైడ్ ఏమైనా వెయిట్ చేస్తున్నాడేమో వాళ్ళ కోసం అనుకున్నాను. సో ఆగి కాసేపట్లో వెళ్ళిపోయాడు. అయ్యో ఎందుకు ఇలా జరిగింది, టైం అయిపోయింది కదా, మమ్మల్ని అయినా కనీసం తీసుకెళ్ళచ్చు కదా, అడిగాం కదా, వాళ్ళు క్యాన్సిల్ చేసినా సరే అనుకున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, ఇలా జరగకూడదు కదా, భగవంతుడిని అడిగాను కదా, భగవంతుడికి నచ్చని పని నేను ఏదైనా చేశానా అని. ఎందుకంటే భగవంతుడు అంటే నాకు అంత నమ్మకం. నేను అడిగినవన్నీ వింటాడు. ఇంకా నేను అడగకపోయినా నా మనసులో అనుకున్నా కూడా అవి కూడా వింటాడు భగవంతుడు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న విజువల్స్ అని ఫస్ట్ కార్తీక సోమవారం రోజు. ఎందుకంటే నేను మిగతా విషయాన్ని కూడా మీతో చెప్పాలి కాబట్టి నేను అది ప్లే చేస్తూ బ్యాక్గ్రౌండ్లో నా వాయిస్ వివరిస్తున్నాను. ఒక ఆటో వెళ్ళిపోయింది అన్నాను కదా, 5 minutes గ్యాప్తోనే ఇంకో ఆటో వచ్చింది వెంటనే. ఆ ఫస్ట్ ఆటో ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తర్వాత అర్థమైంది, అది నేను మీకు చెప్తాను. అప్పుడు అడిగాను, ఇలా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, తీసుకెళ్తారా అని. ఓకే అన్నారు. మనం ఆటో బుక్ చేసుకున్న ఆటో అయితే 50 to 70 ఛార్జ్ చేస్తారు. లేదు ఇలా విడిగా వేరే ఆటోస్లో వెళ్ళాలి అంటే 100 రూపీస్ తీసుకుంటారు. ఇంకా పిల్లలు నేను ఆటో ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. తనే అడిగారు, మళ్ళీ నిన్ను రిటర్న్ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేయాలా అమ్మ అని. ఓకే అన్నాను. ఎందుకంటే మళ్ళీ నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ రావడానికి బుక్ చేసుకోవడం ఇదంతా మళ్ళీ ప్రాసెస్, వెయిటింగ్ లేకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని నేను ఓకే అన్నాను. మేముండే ప్లేస్కి ఆటోస్ బుక్ చేసుకుంటే అంత త్వరగా రైడ్ యాక్సెప్ట్ చేయరు. సగం దూరం వచ్చి వాళ్ళే రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, నేను ఫేస్ చేశాను. క్యాబ్స్ బుక్ అవుతాయి కానీ ఆటో కంటే డబుల్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకు, దగ్గరే కదా, చాలా దూరం అయితే క్యాబ్లో వెళ్ళొచ్చు. నాకైతే తెలీదు ఆటో అంకుల్ వాళ్ళ ఇల్లు ఇక్కడే అని. తను అన్నారు, మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తే 100 రూపీస్, మళ్ళీ రిటర్న్ కూడా తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే 150 అన్నారు. కానీ తను 200 అడగాలి యాక్చువల్గా, కానీ 150నే అడిగారు. ఎక్కువ మనీస్ తీసుకోకూడదు అని ఆలోచించుకున్నారు అని నేను అనుకుంటున్నాను. నాకైతే అలా అనిపించింది. కానీ నేను 200 పే చేశాను. సరే అలా రిటర్న్ వచ్చేసి నన్ను ఇంటి దగ్గర మా అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేశారు. తను చెప్పారనమాట, అమ్మ మీకు ఎప్పుడైనా ఆటో అవసరం అయితే మా షాప్ ఇక్కడే, వచ్చి చెప్పండి లేదంటే కాల్ చేయండి అంటే. సరే నంబర్ తీసుకున్నాను. వాళ్ళ షాప్ నాకు ఆల్రెడీ తెలుసు, కానీ అది అంకుల్ వాళ్ళ షాప్ అని తెలియదు. నేను ఎప్పుడూ ఆ అంకుల్ని చూడలేదు. వాళ్ళ వైఫ్ తెలుసు, చాలా మంచి ఆవిడ, తనే ఉంటారు ఎప్పుడు షాప్లో. ఇక్కడ నాకేం అర్థమైందంటే, ఫస్ట్ ఆటో వెళ్ళిపోయిన వెంటనే
అయ్యో ఆటో మిస్ అయిపోయాను, స్వామి ఎందుకు ఇలా చేశాడు, ఇలా ఆలోచించాను కదా. నెక్స్ట్ 5 మినిట్స్ గ్యాప్తోనే ఇంకో ఆటో వచ్చింది. అది భగవంతుడే పంపాడని నేను నమ్ముతాను. ఎందుకు అంటే సహజంగా ఎవరైనా ఆటో వాళ్ళు ఆ టైంకి పికప్ డ్రాప్ చేసేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. ఇంకెప్పుడైనా హెల్ప్ కావాలంటే చెప్పమ్మా అని అలా అడగరు. కానీ స్వామి నేను ఎప్పుడూ ఇబ్బంది పడకూడదని మా ఇంటి దగ్గరలో ఉన్న ఆ ఆటో అంకుల్ రూపంలో సహాయం చేశాడు అని. ఇక్కడ 50 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం. అది కూడా చెప్పాలా అని ఇంకెవరికైనా క్వశ్చన్ రావచ్చు. దానికి ఆన్సర్ నేను చెప్తాను. అసలు వీడియో చేయడానికి రీజనే 50 రూపీస్ అనే చేశాను. ఆ 50 రూపీస్ ప్లేస్లో 1000 రూపీస్ ఇచ్చామనుకోండి, ఎవరైనా ఆనందంగా ఫీల్ అవుతారు. కానీ చిన్న విషయానికి ఆనందపడడమే ఇక్కడ గొప్ప విషయం. నేను ఆ ఆటో అంకుల్ మనస్తత్వం గురించి గొప్పగా చెప్పడం మాత్రమే నా ఉద్దేశం ఇక్కడ. ఇప్పటి వరకు జరిగిందంతా నేను మీతో చెప్పాను కదా. దీని నుండి నాకు అర్థమైంది, నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఎవరి విషయంలో అయినా సరే, ఎప్పుడైనా సరే ఏది ఆశించకుండా నిస్వార్థంగా ఎదుటి వాళ్ళకి మంచి చెయ్యాలి అని ఆలోచన వచ్చిన ప్రతిసారి తిరిగి మనకే ఇంకా ఎక్కువ మంచి జరుగుతుంది అని గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకో చెప్పాలి అనిపించింది, చెప్పాను. ఇక్కడ మీరు చూస్తున్నది కార్తీక మాసంలో మేము వెళ్ళే శివయ్య టెంపుల్. మాకు కొంచెం దూరమే, కానీ ప్రతి కార్తీక మాసంలో నాకు ఒకటే కోరిక, 4 సోమవారాల్లో ఏదో ఒక సోమవారం వెళ్ళి స్వామి దగ్గర 365 ఒత్తులు వెలిగించి రావాలి అని. ఎందుకంటే సోమవారం వర్కింగ్ డే కదా, నాకేమో మేమిద్దరం వెళ్ళి దీపం పెట్టి రావాలి అని నాకేమో ఇష్టం. ఈసారి మాత్రం 2 సోమవారాలు వెలిగించాను 360 ఒత్తులు. నేను మీకు చెప్పాను కదా, భగవంతుడు నా మనసులో బాధ అయినా ఆలోచన అయినా నేను అడగకుండానే ఆలకిస్తాడు అని. దానికి ఇదే సాక్ష్యం. నేను మా ఓన్ ఫ్లాట్లో ఉన్నప్పుడు శివయ్య దగ్గరికి వెళ్ళడానికి కొంచెం దూరం, కానీ ఇప్పుడు రెంట్ ఫ్లాట్కి వచ్చాము, ఇప్పుడు ఇంకా దూరం, దానికంటే డబుల్ చెప్పచ్చు. కానీ శివయ్య తనుండే చోటకే నన్ను తీసుకొచ్చి పెట్టాడు. ఎలా అంటారా, ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే వాళ్ళకి తెలీదు, పాత వాళ్ళకైతే తెలుస్తుంది. మా అపార్ట్మెంట్లోనే కింద శివయ్య టెంపుల్ ఉంటుంది, చిన్నది. ఇదే నేను మీ అందరికీ చూపించగలిగే సాక్ష్యం. నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారు చెప్పండి. మళ్ళీ మరో వీడియోతో మేము ఉంటాను. అంతవరకు సెలవు.